వాటర్ ఫాల్స్కి వచ్చేసరికి మాకు కూడా చెప్పండి. అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మేము మారేడుమిల్లి ట్రిప్ అయితే వెళ్తున్నాం అనమాట. 2 days ప్లాన్ ఇది. బేసిక్గా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి, కాకపోతే మా వాళ్ళకి నైట్ షిఫ్ట్ ఉన్న వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. టెంపో బుక్ చేసుకున్నాము, ట్రావెలర్. సో ఇది బుక్ చేసుకున్నాము. సో దీంట్లో అయితే వెళ్దాం అనుకుంటా. అప్డేట్స్ అయ్యి ఇస్తూ ఉంటాను మారేడుమిల్లి గురించి, ఎక్కడ స్టే చేయాలి అన్ని పూర్తిగా చూడండి వీడియో. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అనమాట ఈ వీడియోలో. మారేడుమిల్లి ట్రిప్ వెళ్తున్నాం, ఒకసారి అందరినీ చూడండి. పాలకొల్లో అయితే వచ్చామన్నమాట. పెట్రోల్ కొట్టించడానికి పెట్రోల్ బంక్ అయితే వచ్చాము పాలకొల్లో. సో మారేడుమిల్లి స్టార్ట్ అయ్యాం, పెట్రోల్ కోసం డీజిల్ కోసం ఆగాం. మా వాళ్ళందరూ లోపల ఉన్నారు, ఎంజాయ్ మూడ్లో స్టార్ట్ అయ్యింది. ఇంకా రచ్చే ఇదే మమ్మల్ని తీసుకొచ్చే వాహనం. ఈడే మన డ్రైవర్ మనడే. ఈడే కొత్త క్లీనర్ పెట్టు గ్లాస్ చూడడానికి. బాబు గ్లాస్ చూసే అన్నకి పొద్దునే మంచి సర్ప్రైజ్ ఇచ్చాం. అసలు టూర్ ప్లాన్ తెలియదు, అలాంటిది సడన్ గా లేపుకొచ్చేసాం. అలాగే ఫస్ట్ బిల్ కూడా అన్న చేత చేయండి, ఒక్కొక్కటి పరిచింది. ఇదే మన గ్యాంగ్. అందరూ హాయ్ చెప్పండి. ఇక్కడ దయా మన ఆల్రెడీ మీకు పరిచయం ఉన్న వ్యక్తి రెండో వ్యక్తి దివాకర్. ఈయనుంటే సందడే అందరికి ఒత్తిడి. ఈయన టీడీపీ మహేష్ అంటారు, దుబాయ్ షేక్. ఈయన దుబాయ్ షేక్. ఈ ట్రిప్ కారణమైన మెయిన్ వ్యక్తి అంటే ఈయనే. కాకపోతే ఎవరెవరికి డబ్బులు లేవో అందరికి స్పాన్సర్ చేసే వ్యక్తి కూడా ఈయనే. చేద్దాం ఈడు మన ఛానల్లో సుప్రసిద్ధుడు. చాలా వీడియోలు చేశాడు, చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చేశాడు. మీ అందరికి తెలుసు సురేష్. ఆల్రెడీ మీకు పరిచయం చేశారు మన ప్రకాష్ అన్న. క్షేమం కోరుకుంటూ ఎవరెక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో అన్ని జాగ్రత్తలు తీసుకునే వ్యక్తిని కూడా మనం తీసుకురావాలని చెప్పేసి ఒక వ్యక్తిని తీసుకొచ్చాం. ఆయనే మన నరేష్. ఫ్యామిలీగా పరిచయం చేయలేదా? ఈడే మన ఫ్యామిలీ. లాస్ట్ మినిట్ లో నేను కూడా ఉన్నానని వచ్చిన వ్యక్తి. లెమన్ టీ కౌంట్ చేస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ కదా, అందరూ లెమన్ టీ అవి వస్తున్నారు. మరి ఒక కాల్ లెమన్ టీ ప్రెసెంట్ 6 లెమన్ టీయా? వే టు కమ్ నేను నార్మల్ టీ. పేదలు కాదు. టోల్ గేట్ వచ్చాం. కొద్ది క్షణంలో బ్రాండెడ్ బాయ్ దిగుతాడు. బ్రాండ్ బాయ్ పడుకున్నాడు. నరేష్ గారు పడుకున్నాడు. నైట్ షిఫ్ట్ చేసాడండి. ఏం షిఫ్ట్ చేసాడు మాకు అర్థం కాదు. ఇచ్చేసాడు బాబు. నైట్ షిఫ్ట్ చేసి పడుకున్నాడు, కానీ ఏ షిఫ్ట్ తెలియదు. సరే నువ్వు నటిస్తున్నావు కదా ఇప్పుడు, పడుకున్నా అని చూపిస్తానని. సరే చూపిస్తాను. పడుకున్నాడు వీడు. పప్పలు తెచ్చాను. హాయ్ చెప్పండి అందరూ. రాజమండ్రిని క్రాస్ చేసి మారేడుమిల్లి వెళ్ళే దారిలో టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగాము.
ఈ జనరల్ స్టోర్స్ ని గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తాను. ఇక్కడే మేము టిఫిన్ చేసాము. ఈ షాప్ వాళ్ళదే టిఫిన్ సెంటర్ అనమాట. టిఫిన్ అయితే చాలా బాగుంది. మీరు కనుక ఇటు సైడ్ వస్తే ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళండి. టిఫిన్ చేశాక అందరూ అయితే స్లీప్ వేశారు. దాదాపుగా ఇక్కడ నుంచి మనకు 2 hours జర్నీ పడుతుంది మారేడుమిల్లికి. నర్స్పూర్ నుంచి అయితే మారేడుమిల్లికి 200 kilometers అయితే చూపిస్తుంది. దాదాపుగా 4.5 hours అయితే జర్నీ ఉంటుంది అనమాట నర్స్పూర్ నుంచి అయితే. మనము రంపచోడవరం వెళ్ళే దారిలో మనకు ఒక మహిమగల అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడైతే ఆగాం అనమాట. ఆ గండిబాపన్న టెంపుల్ అంటే ఇక్కడ మారేడుమిల్లికి వెళ్ళే దారిలో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట. సో ఇంత ఫేమస్ టెంపుల్ ఒకసారి చూద్దాం అని చెప్పి ఆగాము. ఈ దేవాలయం పేరు శ్రీ గడి బాపనమ్మ అమ్మవారి దేవస్థానం. ఈ గుడికి ఒక చారిత్రక కథ కూడా ఉంది. పూర్వకాలంలో అనపత్తి గ్రామంలో కుటుంబంలో జన్మించిన బాపనమ్మ అనే అమ్మాయికి యుక్త వయసు వచ్చాక వివాహం చేద్దామని తల్లిదండ్రులు సంబంధం చూసే సమయంలో పెళ్లివారు వచ్చిన తర్వాత పెళ్ళి వద్దని, నేను ఒక దేవతనని అవుతానని గిరిజన ప్రాంతంలో సీతపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవుల్లోకి గోవులను మేపుటకు వచ్చుట జరిగింది. అనంతరం తల్లిదండ్రులకు కళ్ళలో కనిపించి సీతపల్లి గ్రామ శివారులో వెదురు పొదల్లో తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి చూడగా వెదురు పొదల్లో పసుపు కుంకుమ చల్లి ఉన్నట్టుగా గుర్తించిన సదరు ప్రతిమను శ్రీ గాడి బాపనమ్మ అమ్మవారిగా పూజించడం జరుగుతుంది. ఈ ఆలయ నిర్మాణం 1970 నుంచి 71 మధ్యలో జరిగిందని అంటారు ఇక్కడ వాళ్ళు. ఈ గుడి పక్కన చాలా మంచి ప్రదేశం ఉంటుంది. ఈ గుడికి వచ్చిన వారు ఇక్కడ అమ్మవారికి బలి ఇచ్చి ఇక్కడ వండుకుని తిని వెళ్తారు. ఈ గుడి చూసుకుని మా వెహిల్లోకి ఎక్కి కొంచెం దూరం వచ్చాక మా బ్యాచ్ లో ఒకడు మిస్ అయ్యాడని గమనించాం. అతని కోసం ఆగి వెనక్కి వెళ్ళి అతన్ని ఎక్కించుకుని వెళ్ళాం. ఈ ఇన్సిడెంట్ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఎక్కేటప్పుడు మెంబర్స్ని కౌంట్ చేసుకుంటున్నాం. మాతో అలా ఉంటుంది. మరి ఇందాక టిఫిన్ సెంటర్ దగ్గర గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా, ఎందుకంటే అక్కడ అందరూ టిఫిన్ చేసాం కానీ టిఫిన్కి మనీ ఇవ్వకుండా వచ్చేసాము. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి వినండి. అది కాదు అక్కడ బిల్లు ఎవరు పే చేద్దాం ఆగినప్పుడు ప్రకాష్ అన్న 395 వరకు లెక్కేశాడు రా. తర్వాత పే చేస్తారని చెప్పి తెగడు వెళ్ళాడు. అక్కడి నుంచి లెక్కాడు 490 450 అయింది. అయితే కొడతా ఉన్నాడు. ఏం తేలిందంటే కొట్టలేదు. ఎందుకే వెళ్ళిన దగ్గర లాస్ట్ లో 5 అడ్డిగా బజ్జీ తీసుకున్నారు. అంకుల్ మొత్తం కలిపి ఎంత అడిగాడు పెద్ద మనిషి. డిస్కషన్ అయింది ఏంటో తెలుసా, 435 అయింది. 435 తర్వాత వాటర్ బాటిల్ 20 రూపీస్ కదా, అతను 465 అన్నాడు. 465 అలాగా 435 + 20 455 కదా. అంటే ఆయన అడిగే బజ్జీ తీసుకున్నాడు అన్నాడు. నేను ఆడని కొట్టాడు అనుకున్నాను. నేను తర్వాత కొట్టేస్తామని అన్నయ్య అంటే కాదు కదా లోపలికి వెళ్తున్నప్పుడు ఇంకా తిందుం కదరా లోపలికి వెళ్తున్నప్పుడు అది కూడా చెయ్యాలా, ఇది ఒకటే చెయ్యాలని అడిగాడు. ఆ లోపలేదేంట్రా ఆవిడ తీసుకులేదంటే ఈడు కొట్టాడు ఆడు కొట్టాడు. చూసుకుంటే ఇద్దరు వచ్చేస్తా కదా మారేడుమిల్లికి వెళ్ళే దారిలో మనకు రంపచోడవరం వాటర్ ఫాల్స్ అయితే తగులుతుంది. సో మేము రంప వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. ఇది రంపచోడవరం వాటర్ ఫాల్స్ అన్నమాట. మారేడుమిల్లి కాదు, మనకు మారేడుమిల్లి వెళ్ళే దారిలో రంపచోడవరం తగులుతుంది. అది వాటర్ ఫాల్స్ అన్నమాట. వాటర్ ఫాల్స్ టికెట్ తీసుకున్న చోట వాటర్ ఫ్లో ఉంది. అక్కడ ఆగి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఎంట్రన్స్ టికెట్ వచ్చి 50 రూపాయలు. ఇప్పుడే మనం రంపచోడవరానికి వచ్చాం. ఇక్కడ వ్యూ చూసి మైక్ మాత్రం ఆన్ చేయకు.
ఇప్పుడు మనం రంపచోడవరం వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చాము. ఇది మారేడుమిల్లికి వెళ్ళే దారిలో అయితే తగ్గుతుంది అనమాట. ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చాలా దారుణంగా అయితే ఉంది ఎక్కడ ఉన్నది. ఆవేశం వచ్చేసిందా సత్య? ఆవేశం వస్తుందా? నరికి ఆవేశం వస్తుంది. కవర్ చేస్తున్నాడు. అందరికీ వచ్చింది. ఎవరికి వచ్చింది కదా ఇక్కడ అందరికీ బాగా వచ్చింది. ఎవరి కాదు రెసిడెన్స్ చూపించుకున్నాడు. నాకేం రాలేదు, నాకేం లేదు అని ఎఫెక్టెడ్ పర్సన్. అవును, మాట్లాడితే ఎక్కడ ఆవేశం తెలిసిపోద్దని. మరి ఏం తెలిసిపోద్దా, ఏం బయటకు వచ్చేద్దని వేసి తొక్కేద్దాం అనుకున్నాడు సార్. వేసి తొక్కేద్దాం అనుకున్నాడు. వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో మన పక్కన వాటర్ ఫ్లో కనపడుతూ ఉంటుంది అనమాట. భలే ఉంటుంది. ఒకసారి చూడండి మీరు కూడా ఎలా ఉందో. కానీ స్టెప్స్ అయినాయి కింద మాత్రం ఇందాకంత ఈ స్టోన్స్ ఉన్నాయి. స్టోన్స్ మీద ఏమైనా జారి పడితే ఇంకంతే. చాలా అంటే చాలా హైట్ లో ఉంది. మేము తక్కువ దూరం అనుకున్నాం, చాలా దూరంగా ఉంది. దయా ఎలా ఉంది? కష్టంగా ఉందా? కష్టంగానే ఉంది. అక్కడ దూరం ఉంటుంది అంటున్నావా వాకింగ్? అనుకోలేదు. జాతర మనం వాటర్ ఫాల్స్కి వచ్చేసరికి పక్కన చిన్న శివాలయం ఉంటుంది, దర్శించుకోండి. అక్కడ చిన్న పూజారి కూడా ఉంటారు. మీ గోత్రనామాలు కూడా చెప్పండి. వాటర్ ఫాల్ అయితే చిన్నది కానీ చాలా బాగుంది. ఈ ప్లేస్లో అయితే చాలా మంది స్నానాలు చేస్తారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా స్నానాలు చేసాము. ఇప్పుడైతే మేము స్నానాలు అయితే చేయలేదు. జస్ట్ అక్కడ నిలబడి కొన్ని ఫొటోస్ దిగి అయితే వచ్చేసాం అనమాట. హాయ్ హాయ్, సరే బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. అందరూ బాగా చేస్తే అందరికీ ఈ వాటర్ ఫాల్స్ పైన 1 కిలోమీటర్ దూరం వెళ్తే ఇంకో వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. పైనుంచి చాలా లాంగ్ బాగుంటుంది అని చెప్పారు, కానీ అక్కడికైతే కొంచెం దూరం వెళ్ళాక మాకు అనిపించింది అక్కడ కూడా స్నానం చేయడానికి ఏమి ఉండదు, చూడడం అంతే అన్నారు. ఇంకెందుకు లేని వెనక్కి అయితే వచ్చేసాం. మనకు వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఒక పురాతన శివాలయం దగ్గర అయితే ఆగామన్నమాట మేము. హాయ్ ఫ్రెండ్స్, ఇది 12వ శతాబ్దపు శివాలయం అంట. చాలా ఫేమస్ అంటే ఇది టెంపుల్. ఆల్రెడీ నేను యూట్యూబ్లో చూసాను అసలు ఈ వీడియో గురించి. చాలా ఫేమస్ అన్నారు. చూద్దాం. ఈ టెంపుల్ 12వ శతాబ్దపు కాలం నాటిదని చెప్తున్నారు. గుడిలో స్తంభాలు చూస్తే ఖచ్చితంగా చాలా ఓల్డ్ టెంపుల్ అని మనకు అర్థం అవుతుంది ఖచ్చితంగా. ఓం నమః శివాయ. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర.
గుడిలో పూజారి ఉండరు, ఒక్క బామ్మగారు మాత్రమే ఉంటారు. మీరు గుడికి ఏమైనా చేయాలనుకుంటే ఈ బామ్మగారికి మనీ ఇస్తే ఆవిడ గుడికి ఏమైనా చేస్తారనమాట, ప్రసాదాలు లాంటివి.